భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సమీపాన వైజాగ్ నుండి 50 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుండి 50 కిలోమీటర్లు, విజయనగరం నుండి 20 కిలోమీటర్లు, కోస్టల్ కారిడార్ రోడ్ ఆనుకుని రాజా రాయ్ వారి అద్భుతమైన వైట్ ఫీల్డ్ వుడా లేఅవుట్, పతివాడ బీచ్ కి 1 కిలోమీటర్ దూరంలో కాలుష్యం లేని రాజా రాయ్ వారి వైట్ ఫీల్డ్ లేఅవుట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 8 కిలోమీటర్ల దూరంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన గోవిందపురం గీతాభవన్ 3 కిలోమీటర్ల దూరంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా 250 అడుగుల నిర్మాణంలో ఉన్న షిరిడీ సాయిబాబా విగ్రహం దగ్గరలో, చుట్టూ గృహ సముదాయం దగ్గరలో రాజా రాయ్ వారి వైట్ ఫీల్డ్ వుడా అప్రూవ్డ్ లేఅవుట్స్ లో ప్లాట్స్ కలవు. ఇక మన వెంచర్లో అడుగు పెడితే అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్, 40 మరియు 30 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు, వెంచర్ చుట్టూ అద్భుతమైన కాంపౌండ్ వాల్. ఇక్కడ ప్లాట్ తీసుకోవడం జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతిగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి కానే కాదు. పేట భీమిలి కోస్టల్ హైవే ఈ మెగా ప్రాజెక్ట్ సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది మూలపేట పోర్ట్ నుంచి ప్రారంభమై భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా భీమిలి వరకు కనెక్ట్ చేస్తుంది. ఇది ఒక 6 లైన్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేగా రాబోతుంది. గ్రీన్ఫీల్డ్ అంటే పాతదారుల గుండా కాకుండా పూర్తిగా కొత్త అలైన్మెంట్లో నిర్మించడం. ఇది ప్రయాణాన్ని ఫాస్ట్ అండ్ ఈజీగా మారుస్తుంది. ఈ హైవే యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇది ఒకేసారి 3 మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ను కలుపుతుంది: మూలపేట పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం. దీనివల్ల లాజిస్టిక్స్ మరియు టూరిజం సెక్టార్స్కు హ్యూజ్ బూస్ట్ లభిస్తుంది. మూలపేట పోర్ట్లో ఎక్సాన్ మొబిల్ వంటి సంస్థలు పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కోస్టల్ హైవే ఆ పరిశ్రమలకు పోర్టుకు మధ్య సీమ్లెస్ కనెక్టివిటీని ఇస్తుంది. దీని బడ్జెట్ సుమారు 8,300 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు డిపిఆర్ తయారీ మరియు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియలు మొదలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూస్పాట్ రేఖ మాస్టర్ ప్లాన్లో 2041 మాస్టర్ ప్లాన్ పరంగా ఈ లేఅవుట్కి ఏ మాస్టర్ ప్లాన్ ఎలా వస్తుంది అన్నది చెక్ చేసుకుందాము. విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ పూస్పాట్ రేఖ మండలం. ఇది కొంగవనిపాలెం ముందు నుంచి గుడిపల్స కంచేరు దగ్గర నుంచి వస్తున్న కోస్టల్ కారిడార్ రోడ్. ఇది 45 మీటర్స్ అని కనబడుతుంది కదా. ఈ 45 మీటర్స్ది. సో ఈ రోడ్ మనకి కోనాడ మీద నుంచి అలాగా పతివాడ గ్రామం దగ్గరికి ఇక్కడికి వస్తుంది, విలేజ్ దగ్గరికి. సో ఈ విలేజ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 74, 75, 76 అండ్ 79 ఈ సర్వే నెంబర్స్లో మన లేఅవుట్ ఉండటం జరిగింది. సో దానికి నియర్ బైలోనే జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కోస్టల్ కారిడార్ అన్నది వెళ్తుంది. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన లేఅవుట్ అయితే మాత్రం ఈ సర్వే నెంబర్స్లో 74, 75, 76 అండ్ 79, ఎస్పెషల్లీ ఇన్ 75, 76 అండ్ 79లోని మన లేఅవుట్ ఉండటం జరిగింది. సో దానికి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కోస్టల్ కారిడార్ అన్నది పాస్ అవుతుంది జరుగుతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే మన ప్రాజెక్ట్ కమింగ్ డేస్లో కమర్షియల్గా మారుతుంది. ఇది 100% కోస్టల్ కారిడార్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది మూలపేట వరకు, శ్రీకాకుళం మూలపేట వరకు ఈ కోస్టల్ కారిడార్ అన్నది ఫామ్ అవుతుంది. ఎందుకంటే మూలపేటలో మనకి పోర్ట్ అనేది రెడీ అవుతుందండి. సో ఆ పోర్ట్ నుంచి లాజిస్టిక్స్ అంతా కూడా చాలా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఆ పోర్ట్ నుంచి మన ఎయిర్పోర్ట్కి జరుగుతుంది. సో ఈ బిజినెస్ అంతా కూడా ఈ కోస్టల్ కారిడార్ బేస్ చేసుకుని మనకు జరుగుతుంది. ఈ కోస్టల్ కారిడార్లో మనం స్టార్ట్ అయినట్లయితే మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అదేవిధంగా మనం ఆర్కే బీచ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు, మనం వైజాగ్ ఆర్కే బీచ్ వరకు. సో విధంగా ఇది విఎంఆర్డిఏ పరంగా పూస్పాట్ రేఖ మాస్టర్ ప్లాన్ అనేది. సో వైట్ ఫీల్డ్ లేఅవుట్ ఇది పతివాడ విలేజ్లో ఉంటుంది, పూస్పాట్ రేఖ మండలం.
ఇది కోస్టల్ హైవేకి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క లేఅవుట్ అనేది విఎంఆర్డిఏ లేఅవుట్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది అండర్ డెవలప్మెంట్లో ఉన్నది. టీఎల్పీతో బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రీ లాంచ్ ఆఫర్ కింద ద బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 10 డేస్లోనే మనకు కూడా ఫైనల్ ఎల్పీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్వెస్ట్ చేయడానికి నా నెంబర్ కాల్ చేయండి. సో దట్ డైరెక్ట్గా ఎండి గారితో మీకు మాట్లాడిస్తాను. ఈ ఆపోజిట్ ఏరియాలోనే మనకి కోస్టల్ కారిడార్ వస్తుంది. ఇక్కడ ఈ ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలోనే. సో కమర్షియల్ ప్రాజెక్ట్ అవబోతుందండి. ఇలాంటి ప్రాజెక్టులు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత రిటర్న్స్. సో ఇది బెస్ట్ టైం అండి మీరు ఇన్వెస్ట్ చేయడానికి. పక్కనే హౌసింగ్ కూడా ఉన్నది మనకి. మీరు చూస్తున్నట్లయితే పక్కనంతా కూడా హౌసింగ్, దాని పక్కనే మన లేఅవుట్ ఉంటుంది. ఇంకా ప్లస్ పాయింట్ మనకి ఇలాంటి కోస్టల్ హైవేస్ కమింగ్ డేస్లో మనకి ఆర్కే బీచ్ దగ్గర ఎలాగైతే మనకి బీచ్ వ్యూస్ వచ్చి మొత్తం అంతా కూడా ఉన్నదో మనకు కూడా అదే విధంగా మంచి లొకేషన్ సీ దగ్గరలో మనకు ఉంటుంది. కమర్షియల్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఇది బెస్ట్ టైం. ఎలాంటి ఛాన్స్ మీరైతే మిస్ చేసుకోకండి. మీకైతే బెస్ట్ ప్రైస్కే నిజంగా చేసి పెడతాము. మీకు మొత్తం లీగాలిటీ నుంచి బ్యాంక్ లోనింగ్ మొత్తం అంతా కూడా మేము చేసి పెడతామండి. టోటల్ వాల్యూలో 70 to 80% మీకు లోనింగ్ వచ్చినట్టు మనం ప్లాన్ చేద్దాం. సైట్ విజిట్ కూడా మీకు హోమ్ పికప్ చేసుకొని మళ్ళీ అక్కడ డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి రండి, వచ్చి మీరు ఒకసారి చూసినట్లయితే ప్రాజెక్ట్ని తర్వాత డిసిజన్ తీసుకోవచ్చు. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆర్కే బీచ్ కనెక్టివిటీ. అలాగే ఆర్కే బీచ్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ లేఅవుట్కి వచ్చేయచ్చు కమింగ్ డేస్లో. సో కోస్టల్ హైవే అనేది ఆ విధంగా పడుతుంది. మూలపేట పోర్ట్ నుంచి భోగాపురం వెళ్ళడానికి అన్ని వెహికల్స్ కూడా మనకు 100 మీటర్ డిస్టెన్స్లోనే హైవే మీద నుంచి వెళ్తాయి. సో ఇలాంటి ప్రాజెక్ట్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే బీచ్ హైవేకి కోస్టల్ హైవే టచ్ అయిన ఈ ప్రాజెక్ట్లో మీ ప్లాట్ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.